ఈ స్మార్ట్ ఇన్వెస్టర్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. గత వీడియో క్యాన్సర్ కవర్ గురించి ఎల్ఐసి వారు ఇచ్చే ఎల్ఐసి క్యాన్సర్ కవర్ గురించి ఉదాహరణలతో తెలుసుకున్నాం. అయితే ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు క్యాన్సర్ కవర్ పాలసీ ఎల్ఐసి వారు సమర్పించే దాని గురించి ఇంకొంచెం విఫలంగా చెప్పన అని అడిగినందుకు ఈ వీడియో చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్యాన్సర్ కవర్ పాలసీ. ఈ క్యాన్సర్ కవర్ పాలసీ కన్వెన్షనల్ ప్రీమియం ప్లాన్ పాలసీ. అంటే రెగ్యులర్గా మనం ప్రీమియం పే చేస్తూ ఉన్నంత వరకు మనకి ఆ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ అన్నీ పొందగలుగుతాం అన్నట్టు. ఒకసారి మనము ప్రీమియం కట్టడం ఆపేసినప్పుడు ఆ ప్లాన్కి సంబంధించిన బెనిఫిట్లన్నీ కూడా ఆగిపోతాయి. ఎవరెవరు ఈ పాలసీని తీసుకోవచ్చు? 20 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 10 ఏళ్ళు, మ్యాక్సిమం 30 ఏళ్ళు. సో 10 నుంచి 30 సంవత్సరాల మధ్య పాలసీ టర్మ్ని మీరు ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ అంటే ఇది మ్యాక్సిమం ఈ పాలసీ కవరేజ్ ఏరియా. మనం తీసుకునేది 20 నుంచి 65 సంవత్సరాల వరకు అన్నాం కాబట్టి ఈ కవరేజ్ మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా, అంటే ఒక 65 సంవత్సరాల వారు కనుక లోపవారు కనుక తీసుకోవాలనుకుంటే ఈ పాలసీని వారికి మనం మ్యాక్సిమం 10 ఏళ్ళు, అంటే వారికి 75 సంవత్సరాలు వచ్చేసరికి ఈ పాలసీ క్లోజ్ అయిపోతుంది. సో అదే కనుక మనం 20 సంవత్సరాల వారు కనుక పాలసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి, అంటే వాళ్ళకి మ్యాక్సిమం 50 సంవత్సరాల వరకే ఈ పాలసీ కవరేజ్ అనేది చేసుకోగలుగుతారు. సమ్ ఎష్యూర్డ్ వచ్చేసి ఈ పాలసీలో క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి గరిష్టంగా మ్యాక్సిమం 50 lakhsకి, కనిష్టంగా అంటే మినిమం 10 lakhs సమ్ ఎష్యూర్డ్ కవరేజ్ ఇస్తున్నారు. అయితే మీరు 10 లక్షల నుంచి 50 లక్షల లోపల లేదా 50 లక్షల వరకు ఈ పాలసీకి తీసుకోవచ్చు. అయితే పాలసీ అనేది 10 లక్షల తర్వాత 11 లక్షలకైనా తీసుకోవచ్చు, 12 లక్షలకైనా, అంటే ప్రతి లక్ష మల్టిపుల్ చొప్పున తీసుకోవచ్చు. తర్వాత మామూలు మిగతా పాలసీలాగా కాకుండా రిస్క్ పాలసీస్లా, ఇది కూడా రిస్క్కి సంబంధించిందే కాబట్టి రిస్క్ పాలసీస్ లాగానే ఈ ప్రీమియం కట్టే పద్ధతి కూడా ఇయర్లీ మోడ్ కానీ హాఫ్ ఇయర్లీ మోడ్ కానీ 2 ఆప్షన్సే ఉంటాయి. హాఫ్ ఇయర్లీ మోడ్ కంటే ఇయర్లీ మోడ్ తీసుకోవటం వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు పడే ప్రీమియంలో కూడా 2% రిబేట్ దొరుకుతుంది. కంపెనీ తరఫు నుంచి డిస్కౌంట్ ఇవ్వబడుతుంది 2%. టైప్స్ ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. అయితే ఇప్పుడు మనం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇందులో కూడా ఎల్ఐసి వారు మన కోసం 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి బేసిక్ సమ్ ఎష్యూర్డ్ లేదా లెవెల్ సమ్ ఎష్యూర్డ్, రెండవది ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్. ఈ బేసిక్ సమ్ ఎష్యూర్డ్ ఆర్ లెవెల్ సమ్ ఎష్యూర్డ్ ఏంటంటే, మనం 10 లక్షలకి కనుక పాలసీని తీసుకుని ఉంటే క్యాన్సర్ కవర్ పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు కూడా 10 లక్షలకే కవరేజ్ ఉంటుంది. కానీ క్యాన్సర్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాను ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ క్యాన్సర్కి అయ్యే ఖర్చు కూడా రానున్న సంవత్సరాల్లో పెరగచ్చు. కాబట్టి ఇప్పుడు మనం తక్కువగా తీసుకున్న రేపు ఫ్యూచర్లో కవరేజ్కి ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఇప్పుడు కనుక మనకి 10 లక్షలకి కవరేజ్ తీసుకున్నారంటే అది మీరు పాలసీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టుకుంటూ పోతుంటే మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కట్టిన తర్వాత, అంటే మీరు తీసుకున్న సమ్ ఎష్యూర్డ్కి 10 లక్షలు తీసుకున్నప్పుడు 10 లక్షల్లో 10%, అంటే ఒక సంవత్సరం తర్వాత 11 లక్షల కవరేజ్, 2 సంవత్సరాల తర్వాత 12 లక్షలకు కవరేజ్, 3 సంవత్సరాల తర్వాత 13 లక్షల కవరేజ్, 4 సంవత్సరాల తర్వాత 14 లక్షల కవరేజ్, 5 సంవత్సరాల తర్వాత 15 లక్షల కవరేజ్, అలా ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్లో కవరేజ్ అనేది ఎల్ఐసి వారు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బేసిక్ సమ్ ఎష్యూర్డ్ కావాలా, ఇంక్రీజ్ సమ్ ఎష్యూర్డ్ కావాలా అనేది మీ అవసరాన్ని బట్టి, మీ ఆలోచనని బట్టి, మీకు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సో కవరేజ్ ఎక్కువ కావాలనుకున్నవారు ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్ తీసుకోవటం మంచిది. బేసిక్ సమ్ ఎష్యూర్డ్ ప్రీమియం కంటే ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్ ప్రీమియం కొంచెం ఎక్కువ రేటుతోని ఇవ్వటం జరుగుతుంది. క్యాన్సర్ కవర్లో వేరే అదర్ క్రిటికల్ ఇల్నెసెస్ ఏవి కవర్ కావండి. క్రిటికల్ ఇల్నెసెస్ 15 నుంచి 36గా చెప్తూ ఉంటారు. అందులో క్యాన్సర్ ఒకటి ముఖ్యమైనది. క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ తీసుకున్న వారికి క్యాన్సర్ ఫర్ సివియారిటీ డిజీజ్ అనే దానికి కవరేజ్ ఇస్తారు. అలా కాకుండా మిగతా 14 వేరే ఏ జబ్బులు వచ్చినా కానీ ఈ క్రిటికల్ ఇల్నెస్ కవర్ అనేది ఉంటుంది. కానీ ఈ క్యాన్సర్ కవర్ అనేది ఏంటంటే ప్రత్యేకంగా క్యాన్సర్కి మాత్రమే కవరేజ్ ఇస్తుంది. మీకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ గురించి నేను భవిష్యత్తులో అంటే నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా వీలు చూసుకొని ఆ ఎపిసోడ్ కూడా మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాన్సర్ కవర్ మాత్రం ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే కవరేజ్ ఇస్తుందన్న పాయింట్ని గుర్తుంచుకోండి. ఇది క్యాన్సర్ కవర్ పాలసీ 2 రకాల క్యాన్సర్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది, కవర్ చేస్తుంది. 2 రకాల క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అంటే వచ్చినప్పుడు ఎంత ఎర్లీగా ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్ కనుక ఫైనల్ స్టేజ్కి వెళ్తున్న కొద్దీ, లేట్ స్టేజ్కి వెళ్తున్న కొద్దీ క్యాన్సర్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మనుషులకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కనుక ముందే నిర్ధారించబడితే, ఎర్లీ స్టేజ్లో నిర్ధారించబడితే కనుక ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. లేట్ స్టేజెస్లో ప్రాణం పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎల్ఐసి వారు ఈ క్యాన్సర్ కవర్ని 2 స్టేజెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్ అండ్ లేట్ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ నుంచి ఆ పైన స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంతా కూడా 2 భాగాలుగా విభజించారు. ఆన్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్, ఒకవేళ కనుక మనం పాలసీ తీసుకున్నాక వెయిటింగ్ పీరియడ్ 180 days ఉంటుందండి. అంటే 6 నెలలు దగ్గరగా 6 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కనుక మనకి ఏదైనా ఒక క్యాన్సర్ కనుక నిర్ధారణ జరిగితే ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టయితే మీకు 25% ఇమీడియట్గా పే చేస్తారు. అంటే మీరు 50 లక్షలు తీసుకుంటే అందులో 4వ వంతు అంటే 12.5 లక్షలు మీకు ఇమీడియట్గా మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఫామ్ సబ్మిట్ చేయగానే ఎల్ఐసి వారు చేస్తారు. తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా మీకు ఎవ్రీ ఇయర్ ఉండే ప్రీమియం అనేది 3 సంవత్సరాల వరకు కూడా కట్టవలసిన అవసరం లేని ఫెసిలిటీని ఎల్ఐసి వారు ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 ఏళ్ళకి కూడా మీ బదులుగా ఎల్ఐసి వారు ప్రీమియంని పే చేస్తారు కంపెనీకి. అదే కనుక మీరు పాలసీ తీసుకున్నాక సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ అయిందనుకోండి క్యాన్సరు, అప్పుడు ఆప్షన్ 1 కింద మీరు ఎంతైతే సమ్ ఎష్యూర్డ్ తీసుకున్నారో, అంటే మీరు 50 లక్షలకు తీసుకుంటే 50 లక్షలు మీకు ట్రీట్మెంట్కి కోసం ఎల్ఐసి వారు మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అదే ఆప్షన్ 2 కింద అయితే 1% అప్లికబుల్ సమ్ ఎష్యూర్డ్ పర్ మంత్ ఫర్ 10 years. అంటే మీరు 50 లక్షల పాలసీ తీసుకున్నప్పుడు 50 లక్షల్లో 1% అంటే 50,000 చొప్పున ప్రతి నెల 10 సంవత్సరాల వరకు కూడా మీరు క్యాన్సర్తో పోరాడుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి ఖర్చులకి, మందులకి, వాటన్నిటికీ కోసం కూడా గ్యారంటీడ్ ఇన్కమ్ కింద 50,000 చొప్పున 10 ఏళ్ల వరకు ఇస్తారు. ఒకవేళ మీరు క్యాన్సర్ వచ్చిన వారు ఉంటే ఆ పాలసీ తీసుకున్న వారైతే వారికి ఇస్తారు. ఒకవేళ అనుకోని సంఘటన వల్ల ఫైనల్ స్టేజ్కి వెళ్ళి బాగా క్యాన్సర్ ముదిరిపోవటం వల్ల ఒకవేళ కనుక వారి మరణం సంభవించినట్లయితే అప్పుడు కూడా ఎల్ఐసి వారు ఆ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని ఎవ్రీ మంత్ వారి ఫ్యామిలీ వారికి ఎవరైతే ఉంటారో వారి స్పౌస్ కానీ పిల్లలు కానీ వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. తర్వాత ప్రీమియమ్స్ అన్నీ కూడా వేవ్ ఆఫ్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో అయితే 3 ఏళ్ల వరకే ప్రీమియమ్స్ వేవ్ ఆఫ్ చేస్తారు. ఈ లేట్ స్టేజ్లో ఏంటంటే అన్ని ఫ్యూచర్ ప్రీమియమ్స్ అంతా కూడా వేవ్ ఆఫ్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఎల్ఐసి క్యాన్సర్ కవర్ అనేది క్యాన్సర్ డిటెక్ట్ కాకముందు తీసుకునే పాలసీ అండి. క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక తీసుకునేది కాదు. సో క్యాన్సర్ డిటెక్ట్ అయిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అవకాశం లేదు. క్యాన్సర్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు భవిష్యత్తులో ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎలా అన్న ముందు జాగ్రత్త కింద తీసుకునే పాలసీ. కాబట్టి ఒకసారి మీరు పాలసీ నెంబర్ మీ
ప్రీమియం పే చేసి ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసి బ్రాంచ్లో సబ్మిట్ చేశాక పాలసీ నెంబర్ అలాట్ అయ్యాక 180 రోజులు 6 నెలలు ఈ క్యాన్సర్ కవరేజ్కి వెయిటింగ్ పీరియడ్. ఈ 6 నెలల తర్వాత కనుక మీ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయినట్టు బయాప్సీ రిపోర్ట్ కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు చెప్పినట్టుగా అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ చేయబడుతుంది. మామూలు రెగ్యులర్ పాలసీస్లో లాగా దీనికంటూ సరెండర్ వాల్యూ అని కానీ, లోన్ ఫెసిలిటీ కానీ, పాలసీ టర్మ్ అయిపోయాక మెచ్యూరిటీ అమౌంట్ రావడం కానీ, లేకపోతే క్వార్టర్లీ మోడ్లో ఇలాంటివి కానీ, మంత్లీ మోడ్స్ కానీ, అలాంటి ఫెసిలిటీస్ ఏవి ఈ క్యాన్సర్ కవర్ పాలసీకి లేవు. ముందుగా చెప్పినట్టు ఇయర్లీ మోడ్ కంటే హాఫ్ ఇయర్లీ మోడ్ చూస్ చేసుకున్నప్పుడు మీరు ఇయర్లీ మోడ్ మీద ప్రీమియం కంటే హాఫ్ ఇయర్లీ మోడ్కి 2% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఒకవేళ పాలసీ తీసుకునేటట్టయితే మనం భవిష్యత్తులో ఇలాంటిది ఏదైనా వచ్చే రిస్క్ ఉంది అని ఆలోచించి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇయర్లీ మోడ్ పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి టైం చూసుకొని పే చేసుకుంటే సరిపోతుంది. ఎల్ఐసి వారు రెన్యువల్ అనేది చేసేటప్పుడు 1 మంత్ ముందు నుంచే అడ్వాన్స్ ప్రీమియం కూడా తీసుకుంటారు. సో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రెన్యువల్ చేసుకోవటం వల్ల మీరు పాలసీ యొక్క బెనిఫిట్స్ అన్నీ పొందగలుగుతారు. తర్వాత ఈ ఎల్ఐసి క్యాన్సర్ కవర్ పాలసీ తీసుకున్నందుకు మీకు ఆ బెనిఫిట్స్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీరు సెక్షన్ 80D కింద పొందగలుగుతారు. అంటే మీరు తీసుకున్న పాలసీ ప్రీమియం ఎంత ఉంటుందో అంతా కూడా మీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించుకోవచ్చు. 80D సెక్షన్ కింద ట్యాక్స్ రిబేట్ని పొందవచ్చు. సో మీరు 50 లక్షల పాలసీ తీసుకున్నప్పుడు, క్యాన్సర్ కవర్ పాలసీ తీసుకున్నప్పుడు దాని ప్రీమియం ఎంతైతే ఉంటుందో అంత కనుక అది 55,000 లోపల ఉంటే, ఎంతవరకు ఉంటే అంతవరకు డిడక్ట్ చేస్తారు. ఒకవేళ 55,000 పైన ఉందనంటే 55,000 మాత్రమే డిడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎంచుకునేటప్పుడే మీరు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా కావాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ని కూడా ఇమీడియట్గా మీరు పొందవచ్చు. ఈ క్లెయిమ్స్ అనేవి, పేమెంట్స్ అంతా కూడా డైరెక్ట్గా ఎల్ఐసి క్లెయిమ్ డిపార్ట్మెంట్స్ వారే చేస్తారు. ఇందులో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ TPA అనేది లేదు. కాబట్టి ఒకసారి మీకు క్యాన్సర్ నిర్ధారణ అనేది డాక్టర్ ద్వారా చేయబడినప్పుడు ఆ డాక్టర్ గారి రిపోర్టు, తర్వాత బయాప్సీ రిపోర్టు, తర్వాత మీ పాలసీ బాండ్ కనుక తీసుకొచ్చి క్లెయిమ్ ఫామ్స్ ఫిల్ చేసి మీరు కనుక ఎల్ఐసి బ్రాంచ్లో సబ్మిట్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోనే డిపాజిట్ చేయబడుతుంది. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్కి దీంతో ఎటువంటి సంబంధము ఉండదు. కాబట్టి మీ క్లెయిమ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఎల్ఐసి క్యాన్సర్ కవర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే మీ అందరికీ అవగాహన ఎక్కువ కావటం కోసం నేను ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను, దయచేసి వినగలరు. అశ్విని అనే ఆమె 40 సంవత్సరాలు గల ఆమె 10 లక్షల సమ్ అష్యూర్డ్కి ఆప్షన్ 1 కింద పాలసీ తీసుకుందనుకోండి. ఒకవేళ కనుక ఆమెకి 5th ఇయర్లో క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి, అది కూడా స్టేజ్ 2లో ఉందనుకోండి, ఆమెకి 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్ కింద ఆమె తీసుకున్న 10 లక్షల్లో 2.5 లక్షలు ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయబడతాయి. ఇఫ్ క్యాన్సర్ ఈజ్ డిటెక్టెడ్ ఇన్ 10th ఇయర్, అంటే కనుక 10వ ఏళ్ళలో కనుక స్టేజ్ 4లో కానీ క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి, 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఫర్ 120 months అండ్ సమ్ అష్యూర్డ్ దట్ ఈస్, అంటే ఆమె 10 లక్షలకి తీసుకొని ఉంటే 120 నెలల వరకు 10 సంవత్సరాలు నెలకి 10,000 చొప్పున ఆమె అకౌంట్లోనే డైరెక్ట్గా మనీ డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆమెకి 10 లక్షల అమౌంట్ని కూడా పే చేయడం జరుగుతుంది. ఆప్షన్ 2 కింద కనుక ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కింద కనుక పాలసీని తీసుకొని ఉన్నట్టయితే అశ్విని గారు, ఇఫ్ క్యాన్సర్ ఈజ్ డిటెక్టెడ్ ఇన్ 5th ఇయర్ అండ్ స్టేజ్ 2, 25% ఆఫ్ 1.5 times సమ్ అష్యూర్డ్. ఇక్కడ ఆప్షన్ 1కి దీనికి తేడా ఏంటంటే, ఆప్షన్ 1లో 10 లక్షల సమ్ అష్యూర్డ్, బేసిక్ సమ్ అష్యూర్డే పాలసీ అంతా కూడా కవర్ అవుతుంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కూడా 10 లక్షల సమ్ అష్యూర్డే ఉంటుంది. కానీ ఈ ఆప్షన్ 2లో ఇంక్రీజ్డ్ సమ్ అష్యూర్డ్ కింద 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ మొదట 5 సంవత్సరాలు పెరుగుకుంటూ వెళ్తుంది. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కనుక ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ జరిగినప్పుడు ప్రతి సంవత్సరం 10% చొప్పున
అది 1.5 టైమ్స్ సమ్ అష్యూర్డ్. అంటే 10 లక్షల కవరేజ్ కాస్త 15 లక్షలకి కవరేజ్ కింద వస్తుంది కాబట్టి ఆ 15 లక్షల్లో 25% సమ్ అష్యూర్డ్ అంటే 3,75,000 ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయబడుతుంది. ఇఫ్ క్యాన్సర్ ఈజ్ డిటెక్టెడ్ ఇన్ 10th ఇయర్ అంటే 10వ సంవత్సరంలో కనుక క్యాన్సర్ డిటెక్ట్ చేయడం జరిగితే స్టేజ్ 4లో ఉండుంటే 1% ఆఫ్ ఇంక్రీజ్డ్ సమ్ అష్యూర్డ్ ఫర్ 120 months అంటే 120 నెలలు 1% ఇంక్రీజ్డ్ సమ్ అష్యూర్డ్ కింద నెలకి 15,000 చొప్పున 120 నెలలు ఆమె అకౌంట్లో ఎల్ఐసి వారు డిపాజిట్ చేస్తారు. అంతేకాకుండా ఆమెకి ఇమీడియట్గా 15 లక్షలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆమె అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. క్యాన్సర్ కవర్ పాలసీ గురించి మీ అందరికీ డౌట్స్ క్లియర్ చేశానని నమ్ముతున్నాను. ఇలాగే ఫ్యూచర్లో క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ గురించి, పెన్షన్ ప్లాన్స్ గురించి ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా నుంచి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కింద పోస్ట్ చేయండి. వాటికి నేను ఆన్సర్ వీలైనంత త్వరగా ఇచ్చేస్తాను. తర్వాత మీకు నచ్చిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్మార్ట్ ఇన్వెస్టర్.